సభాధ్యక్షుడు పోతిన్ మహేష్ గారికి, అదేవిధంగా సోదరుడు అమిశెట్టి వాసు గారికి, వేదికను అలంకరించిన మన వీర మహిళలు, ఇంతమంది ఈరోజు సమావేశానికి వచ్చేసిన వీర మహిళలకి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అనేక మంది నాయకులు విజయవాడ పట్టణానికి సంబంధించిన 3 నియోజకవర్గాల నుంచి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేశారు. మిమ్మల్ని కూడా చక్కగా ఉపన్యాసాలు ఇచ్చారు, వాస్తవాలు మాట్లాడారు. మన పార్టీ పరంగా క్రియాశీలక సభ్యత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్ష, ఒక ఆవేదన కూడా చాలా మందిలో కూడా కనపడుతోంది. నేను విజయవాడ పట్టణంలో 2021లో జనవరిలో, ఇదే మాసంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారి మనం క్రియాశీలక సభ్యత్వాన్ని యాప్ ద్వారా, టెక్నాలజీని ఉపయోగించి చాలా సులభంగా ఫోన్లో మీరు డౌన్లోడ్ చేసుకుని వాలంటీర్స్గా మీరు మన సభ్యుల దగ్గరికి, మన కార్యకర్తల దగ్గరికి, మన కుటుంబ సభ్యుల దగ్గరికి, గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మీరు పర్యటించి క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయమని ఒక చక్కటి కార్యక్రమం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మనకు మంచి స్ఫూర్తినిచ్చారు. వాస్తవంగా ఆ రోజు చాలామందికి అనుమానాలు ఉండినాయి, ఈ కార్యక్రమం ఎట్లా చేయాలి ఏంటనేది. గతంలో మీకు తెలుసు, కొన్ని రాజకీయ పార్టీలు సభ్యత్వం అంటే ఒక మిస్డ్ కాల్ చేసేవాళ్ళు, లేదంటే ఓటర్ లిస్టు తీసుకొని పేర్లు రాసేసి ప్రతి నియోజకవర్గంలో 15,000 చేసామనో 20,000 చేసామని చూపించేవాళ్ళు. దానికి విరుద్ధంగా చాలా పారదర్శకంగా, నిజాయితీగా మన కుటుంబ సభ్యులు ఎవరు, ఏ విధంగా మనతో నిలబడతారు, వాళ్ళకి మనం ఏం చేయాలి, పార్టీ నుంచి వాళ్ళకు కూడా మనం పార్టీలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అందజేసే విధంగా ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మనం ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని యాప్ ద్వారా మనం ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్ళగలిగాం. ఆ రోజు నుంచి టెక్నాలజీని ఉపయోగించుకుని అస్త్ర యాప్ అనేది ఒక యాప్ డిజైన్ చేసి, అది కూడా గత సంవత్సరం ఇప్పటిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రారంభించారు లాంఛనంగా. దాన్ని ఈ సందర్భంగా మరొకసారి నేను చెప్తున్నాను, ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో మీరందరూ దయచేసి రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ మీకు 2 నిమిషాలు కూడా పట్టదు, జస్ట్ మీరు సింపుల్ 2 బటన్లు నొక్కితేనే మీకు రెన్యువల్ అయిపోతుంది. మీరందరూ కూడా అస్త్ర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్లో పెట్టుకుంటే మీరు మీ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల గురించి మీరు తెలుసుకోవచ్చు. కేంద్ర కార్యాలయం నుంచి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాల గురించి కానీ, సమాచారం గురించి కానివ్వండి, ఆయన కూడా ఒక సందర్భంలో జిల్లాల నుంచి వచ్చే వార్తలు, మీ మెసేజ్లు కూడా ఆయన కూడా చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ అస్త్ర యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోమని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు వాస్తవంగా నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, దాదాపు 1 వారం రోజుల నుంచి నాకు వైరల్ ఫీవర్ ఉన్నా కూడా నేను ఒక పట్టుదలతో ఈరోజు విజయవాడకు వచ్చాను. ఎందుకంటే అదొక సెంటిమెంట్గా భావించాను. మన క్రియాశీలక సభ్యత్వం ఇక్కడ మనం ప్రారంభించినప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా చక్కగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎంతోమంది నేను కలిశాను ఈ ప్రస్థానంలో. నేను మొన్న ఒక మాట అన్నాను, ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని. ఎమోషనల్ జర్నీ ఎందుకు అన్నానంటే, ఏదో నాయకత్వం మనకి ప్రసాదించేశారనో, పదవి ఇస్తే మనకి నాయకత్వం వచ్చిందనో, మనం నాయకులు అయిపోయామనో, ఈ ఆలోచనలో ఉన్న వ్యక్తులు క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొంటే వాళ్ళకి అర్థమవుతుంది దీని వెనక ఎంత నిజాయితీగా పార్టీ కోసం ఆలోచించే వ్యక్తులు మనతో పాటు నడుస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే హాల్లో ఈరోజు ఉదయం కూడా నాకు నిన్ను అడిగితే, నేను వాసుని అడిగాను నిన్న రాత్రి. లాస్ట్ టైం హరిప్రసాద్ గారని, ఆయనకి పార్టీతో ఏమి సంబంధం లేదు, కేవలం జనసేన పార్టీ అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే అభిమానం. ఆయన ఇక్కడ నిలబడి ఇదే హాల్లో వచ్చారా ఇవాళ కూడా హరిప్రసాద్ గారు, ఆయన్ని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. ఎందుకంటే ఆయన ఏదో పోటీ చేయాలనో, లేకపోతే ఒక కౌన్సిలర్ గానో, కార్పొరేటర్ గా నిలబడాలనో, పార్టీలో పదవి కావాలనో కాదు, పార్టీ బలోపేతం కోసం ఆయన తన వంతు దానం ఇంటింటికి తిరిగి 50 సభ్యత్వాలు చేయించారు గత సంవత్సరం. అంతకుముందు సంవత్సరం 2021లో ఆయన ఒక బిల్డర్గా ఉంటూ పార్టీ గురించి ఎవరు కూడా ఆయన సంప్రదించకుండా, మన వాలంటీర్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా సరే, ఆయన పాపం యాప్ తెప్పించుకుని డౌన్లోడ్ చేసుకుని ఆయన స్వయంగా 50 చేసి, గత సంవత్సరం ఇదే హరిప్రసాద్ గారు 153 చేశారు సభ్యత్వం. నిజంగా మనం ఎంత గర్వపడాలి, వ్యక్తులు మనతో పాటు ప్రయాణం చేసి మన కోసం, మన పార్టీ కోసం వాళ్ళు కృషి చేస్తుంటే నాయకత్వానికి అవకాశం ఇచ్చారు మనకి పవన్ కళ్యాణ్ గారు. కూర్చోండి ప్రసాద్ గారు. నాయకత్వానికి అవకాశం ఇచ్చారు. కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి.
మీరు ఈ ప్రస్థానంలో పాల్గొనండి. నేను నిజంగా ఇందాక పదవుల గురించి చెప్తున్నాను. నాకు అసలు జనసేన పార్టీలో నాకు పదవి కోసం అనేది నేను పార్టీలో చేరలేదు. నేను ఇటువంటి ఎక్స్పీరియన్స్ కోసమే, యువత కోసమే, చక్కటి నాయకత్వం మనం బిల్డ్ చేద్దాం, కొత్త నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకొద్దాం. పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రయాణంలో భాగంగా మా వంతు మనం కృషి చేద్దాం, ఆయనకి ఉపయోగపడదాం అనే ఆలోచనతో నేను జనసేన పార్టీలోకి వచ్చాను. కానీ కొంతమంది ఏదో మూర్ఖులు పదవుల కోసం, లేకపోతే రేపటి రోజు నేను ఏదో ఇంకేదో అయిపోతాను కాదు. ఎందుకంటే 2018లో రాజకీయ వ్యవస్థ ఆ రోజు ఉన్న పరిస్థితులను చూసి ఎందుకు కొత్త నాయకత్వం రాకూడదు, ఎందుకు ప్రతి ఎలక్షన్లో ఈ విధంగా కేవలం రాజకీయ కుటుంబం నేపథ్యంలో ఉన్న వ్యక్తులకే మనం సీట్లు ఇచ్చుకోవడము, లేదా కొంతమందికి ముందే అడ్వాన్స్ డిపాజిట్లు కట్టమని. మీరు చూసారా ఎలక్షన్లు ఎట్లా జరిగిందో? చాలా సిగ్గుచేటు. రాజకీయ వ్యవస్థని పూర్తి స్థాయిలో దిగజార్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు, పార్టీ ఆ రోజున. ప్రతి క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళడం, ఒక 20 కోట్ల ముందు డిపాజిట్ చేయండి, 25 కోట్లు డిపాజిట్ చేయండి, అప్పుడు మిమ్మల్ని చూస్తాం నిజంగానే మీకు బలం ఉందో లేదా. ఏంటి బలం అంటే ఒక 25 కోట్లు తీసుకెళ్ళి క్యాష్ పెడితే అక్కడ మీకు బలం ఉన్నట్టు. అటువంటి వ్యక్తుల్ని రాజకీయ వ్యవస్థలో తీసుకొచ్చి మరి ఈరోజు ఈ దోపిడీ జరగకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎక్కడ చూసినా శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా సామాన్యులు ఇబ్బంది పెట్టి కేసులు కట్టించి భయభ్రాంతులు చేసి వీళ్ళు చేసిన పరిపాలన గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. కానీ మనం ఏం చేసాం జనసేన పార్టీ నుంచి? మనం నిజాయితీగా మన 3,50,000 సభ్యత్వాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి పార్టీ కార్యక్రమాల గురించి, పార్టీ మీకు అండగా నిలబడుతుంది, భరోసాగా ఉంటుందని. ఇదే కృష్ణా జిల్లాలో చెరుకుపల్లిలో నాకు బాగా గుర్తు. పాపం కుటుంబం ఎంతో ఆపదలో ఉండి, ఆయన రోజువారి కూలీ పాపం. వాళ్ళ తండ్రి గారు ఆ సభ్యత్వం కట్టారని కూడా వారికి తెలియదు. వాళ్ళకి మహేష్ కూడా వచ్చారు, రోజు అందరం కలిసి వెళ్ళాం, జిల్లా నాయకత్వం అందరం కలిసి వెళ్ళాం ఆ రోజున. దొరబాబు గారని చెరుకుపల్లిలో, అక్కడ ఆ రోజు వాళ్ళ కుటుంబాన్ని పోయి పరామర్శించి ఆయన చనిపోతే ప్రమాదంలో 5 లక్షల రూపాయలు అందిస్తే 2 ఆడబిడ్డలు చదువు మానేసుకున్నారు పాపం. వాళ్ళు ఉన్న గుడిసె కూడా కూలిపోయింది. కానీ పార్టీ ఆ రోజు మనందరం అంటే ఇక్కడ సమిష్టిగా మనం నాయకత్వాన్ని తీసుకెళ్తే క్షేత్రస్థాయిలో ఒక కుటుంబానికి ఎంత భరోసా ఉంటుందో నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఒక నమ్మకం, వ్యవస్థ మన తోడు లేకపోయినా కూడా ఒక రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంది అనే నమ్మకం ప్రజల్లో మనం కల్పించగలుగుతున్నాం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా. దాన్ని మీరు స్వీకరించండి, గర్వపడండి ఆ కార్యక్రమం గురించి. అదేవిధంగా భిక్షపతి గారని గుంటూరు పట్టణంలో, ఆయన కూడా రోజువారీ కూలి. ఆశ్చర్యపోయాను నేను కూడా. చాలా చాలా సామాన్యులు పాపం. వాళ్ళు కష్టకాలంలో కూడా వాళ్ళ పార్టీ కోసం 500 రూపాయలు వెచ్చించి సభ్యత్వం తీసుకున్నారంటే దాని ద్వారా మనం పోయి 5 లక్షల రూపాయలు పాపం నష్టం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబంలో మనం ఆదుకోగలుగుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎక్కడ చూసినా సరే. ఇందాక నేను చెప్పినట్టు హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో 9,900 చేసాం మనం సభ్యత్వం. తూర్పుగోదావరి జిల్లాలో పీగనవరంలో కానివ్వండి, అమలాపురంలో కానివ్వండి, కొన్ని నియోజకవర్గాల పులివెందుల లాంటి నియోజకవర్గాల్లో 350 చేసాం. పర్లేదు, ప్రతి చోట ఉన్నాడు మన కార్యకర్త, ప్రతి చోట జనసేన పార్టీ ఉండి నిలబడేది. ఏ నియోజకవర్గంలో కూడా మనం తప్పులు లేవు. అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజున జనసేన జెండా రెపరెపలాడుతోంది. అద్భుతంగా మనం పనిచేసుకోగలుగుతున్నాం. ఆ స్ఫూర్తిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. గత సంవత్సరం 5,600 చేసాం మనం ఈ 3 నియోజకవర్గాల్లో. సుమారు 80 మంది వాలంటీర్లు కష్టపడ్డారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే పార్టీ కోసం ఎవరైనా వచ్చి ముందు సభ్యత్వం చేపిస్తానని అన్నప్పుడు వాళ్ళకి లింకులు ఇవ్వండి, వాళ్ళకి అవకాశం కల్పించండి. చాలామంది యువకులు అటువంటి ముందుకు వస్తున్నారు అన్నప్పుడు ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. రండి, మీరు భాగస్వాములు అవ్వండి, మీరు పాలు పంచుకోండి, తప్పకుండా మీరు లింకులు తీసుకోండి. ఇదివరకు నియోజకవర్గానికి 30 మందిని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ సంఖ్య మనం ఏదో మొక్కుబడిగా చేసే వ్యక్తులు కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు మామూలే. కానీ కష్టపడి పనిచేసే వాళ్ళు ఆల్రెడీ మీ నియోజకవర్గాల్లో, నేను ఇవాళ ఉదయం చూస్తూ ఉన్నాను, 3 నియోజకవర్గాల్లో కూడా మొదటి స్థానం దాటిన వ్యక్తులు 48 చేశారు, 56 చేశారు, 80 కూడా చేశారు ఆల్రెడీ ఈ 3 నియోజకవర్గాల నుంచి ఒక్క వ్యక్తి. ఆ విధంగా వాళ్ళు దూసుకుంటూ ముందుకెళ్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తాను. పేరు చెప్పడం లేదు, ఎందుకంటే ఇంకా టైం ఉంది మనకి. రాబోయే రోజుల్లో మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలి. కిట్ల పంపిణీ విషయంలో కూడా ఒక మార్పు వచ్చింది. అదేంటంటే గతంలో ఉన్న దానికి భిన్నంగా ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ రాబోతుంది కాబట్టి మనం కూడా సిద్ధం అవ్వాలి. మనం కూడా మన పార్టీ గురించి, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఉపన్యాసాల గురించి చక్కగా మన షణ్ముఖ వ్యూహం గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక చక్కటి బ్రోషర్ దాంట్లో మనం ప్రింట్ చేసి పెట్టాం. అదేవిధంగా ప్రతి ఇంటికి మనం గాజు గ్లాస్ ఇచ్చేటట్టు జనసేన పార్టీ గుర్తుతోటి గాజు గ్లాస్ కూడా మనం ఇంట్లో పెడుతున్నాం.
ప్రతి క్రియాశీలక సభ్యుడికి ఇచ్చే ఐడెంటిటీ కార్డుతో పాటు వాళ్ళందరికీ కూడా గాజు గ్లాస్ గుర్తుతోటి ఒక బటన్ మనం తయారు చేసాం. సో మనం మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఆ బటన్ మనం ఇక్కడ పెట్టుకుని మనం రేపటి రోజున ఏ కార్యక్రమం అయినా సరే, ఎలక్షన్ క్యాంపెయిన్ అయినా లేకపోతే మన పార్టీ కార్యక్రమాలైనా ఏదైనా సరే, మనం ఆ బటన్ ఇక్కడ పెద్దగా మనం మన మన దుస్తుల పైన వేసుకుని తీసుకెళ్ళేటట్టు అవకాశం కూడా కల్పించాం. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అందులో భాగమైన అంశం బీమా పథకం. ఈ బీమా పథకం భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఇది. 40 సంవత్సరాలు ఉన్నారు పదవుల్లో, 30 సంవత్సరాలు ఉన్నారు, 70 సంవత్సరాలు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీని ఈ విధంగా ఆలోచించిందని చెప్పండి. వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకుల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎవరైనా ఇట్లా ఆలోచించారు చెప్పండి. ఈరోజు మనం 5 లక్షల రూపాయలు బీమా పథకం ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే, అదేవిధంగా చాలామంది జన సైనికులు మన వాళ్ళు ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటూ ఉంటారు, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూడా అధైర్యపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇమీడియట్గా 50,000 రూపాయలు ఇచ్చేటట్టు మనం కార్యక్రమం చేపట్టాం. దాదాపు 6,70,00,000 రూపాయలు ఈ రోజున మన రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయగలిగాం. దీని ద్వారా అది పెద్ద సంఖ్యగా నేను చెప్పడం లేదు, ఎందుకంటే పాపం వాళ్ళకి ప్రమాదం జరిగింది, బాధలు ఉన్న కుటుంబాలు, కాబట్టి ఆ సంఖ్య గురించి కాదు మనం మాట్లాడాల్సింది. కానీ దాని వెనక జరిగే కసరత్తు మన ఆఫీసులో కూడా నేను నిజంగా మొన్న మీటింగ్ పెడితే ఆశ్చర్యపోయాను. అనేక జిల్లాల నుంచి యువకులు వచ్చారు. మేము కూడా వచ్చి పనిచేస్తాం, ఈ 3 వారాలు పార్టీ కోసం వాలంటీర్స్గా మేము పనిచేస్తామని. 54 మంది మన కేంద్ర కార్యాలయంలో ఈరోజు పనిచేస్తూ రాత్రి పగలు ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని 28వ తారీఖు వరకు విజయవంతంగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా రేపటి రోజున ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో మీ అందరితో సమన్వయపరుచుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. నిలబడండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నాయకత్వం పెంచడానికి కోసం చేసే కార్యక్రమం ఇది కూడా. మీ ద్వారా మీరు వ్యక్తిగతంగా పోయి 10 మంది కలిసి, 100 మందిని కలిసి క్రియాశీలక సభ్యులుగా మీరు వాళ్ళని నమోదు చేసుకుంటే మీ గౌరవం కూడా స్థానికంగా పెరుగుతుంది, మీ నాయకత్వం పెరుగుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. చాలామంది మాట్లాడడానికి నేను పొద్దున్న లేస్తే చాలా చూస్తూ ఉంటాను ప్రతిరోజు పార్టీ ఆఫీస్లో. మహానాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు, సలహాలు ఇస్తారు. ముఖ్యంగా అవి ఉచిత సలహాలే అవి. కానీ పార్టీ నడిపించాలన్నప్పుడు అందరం కూడా ఒక బాధ్యతగా మన కర్తవ్యంగా మన పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన చెప్పిన కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడానికి మనం ఏ విధంగా కృషి చేయాలని మనం ఆలోచించుకోవాలి. క్షేత్రస్థాయిలో మనం కలిసి సమైక్యంగా ఒక ఐక్యతతోటి పనిచేసినప్పుడే మనకు ఆ విధంగా ఆదరణ వస్తుంది. వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నప్పుడు ఇందా మహేష్ అన్నట్టు కరెక్ట్ మాట చెప్పాడు. వ్యక్తిగతంగా మనం ఏదో హడావాడిగా 2 పదవులు వచ్చేసి పోటీ చేసాం, ఏదో అయిపోయామంటే మాత్రం కింద పడిపోవడానికి ఎక్కువ రోజులు పడదు. నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఆ స్థాయి మిమ్మల్ని పెంచి గుర్తించింది పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని అందరినీ కూడా కార్పొరేటర్లుగా ఆ రోజు మనం ఇచ్చాం. ఎంతమంది నిజంగా ఆ రోజున కార్పొరేటర్ పదవుల కోసం పోటీ చేయడానికి ముందుకు వచ్చారు చెప్పండి. నాకు బాగా గుర్తు. ఎన్నో రాత్రులు నేను పడుకోలేదు. మహేష్ ప్రతి రాత్రి 1 గంట 2 కూడా చర్చలు జరిపి ఆ రోజు భారతీయ జనతా పార్టీతో మనకు ఉన్న పొత్తు కారణంగా చాలా చోట్ల అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ వస్తుంటే ఎంతోమంది పోటీ చేస్తా ఉన్న వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కొంతమందికి ధైర్యం చాలలేదు, కొంతమందికి ఈ ఎన్నికలు వద్దులేండి అని చెప్పారు. కొంతమంది పైన నిజంగానే ఒత్తిళ్ళు వచ్చినాయి, బెదిరించారు, పోటీ చేస్తే ఊరుకోమన్నారు. కానీ నిలబడ్డారు. మీరు నిలబడి అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి మనకి కార్పొరేషన్ ఎలక్షన్లో విజయవాడలో మన జనసేన పార్టీ. అటువంటి అంశాలు మీరు గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా మనం కష్టపడి పనిచేసాం, పార్టీ కోసం మనం తీసుకెళ్తాం. ఇంతమంది నిజంగా ఈరోజు మహిళలు వచ్చారంటే, ఈరోజు 11:30, 12 కూడా పాపం మీరు పనులు మానేసుకుని పార్టీ కోసం వచ్చారంటే మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను జనసేన పార్టీలో. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు అన్నప్పుడు మనందరం కూడా సమిష్టిగా పాలు పంచుకుని ఆ బాధ్యత తీసుకుని ముందుకెళ్ళాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు మన ఏదో 4 బ్యానర్లు కట్టుకుంటే మనం నాయకులు అయిపోయాం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. జరగదు. తిరగాలి. మనం చేసే కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు. మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు వినండి. ఎప్పుడైనా ఆయన పదవి కోసం మాట్లాడారని చెప్పండి. నాకు ఈ పదవి వస్తే నేను ఈ పని చేస్తాను అన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజైనా మన పార్టీ ప్రజల కోసం అంకితంగా పనిచేస్తుంది. జనసేన పార్టీకి మీరు ఒక అవకాశం ఇవ్వండి, మేము పరిపాలన చేసి చూపిస్తాం, ఏ విధంగా మార్పు తీసుకొస్తాం అనే మాట అన్నారు. ఎందుకంటే వాస్తవం, అమరావతిని చంపేసింది ఈ ప్రభుత్వం కాదా?
కనీసం సంవత్సరానికి 3,000 5,000 కోట్లు ఇచ్చుంటే ఈ పాటికి ఎంత అభివృద్ధి జరిగేది మన ప్రాంతం. ఎంత బాధగా ఉంటుంది ప్రతిసారి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు. హైదరాబాద్ లాంటి నగరం ఏ విధంగా ఈ 8-9 సంవత్సరాల్లో దూసుకెళ్ళిపోయింది. ఎందుకు మనం వెనుకబడిపోయాం? అసలు బెజవాడ చరిత్ర ఏంటి? అసలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కమర్షియల్ క్యాపిటల్ అండి విజయవాడ. ఎట్లా మర్చిపోతాం మనం? ఎంతమంది మహానుభావులు ఇక్కడ త్యాగాలు చేసి ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధులుగా మారి ఈ ప్రాంతానికి ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబంలో ఒక గాంధీ ఉండేవాడు, ఒక నెహ్రూ ఉండేవాడు, ఒక బోస్ ఉండేవాడు. ఏమైపోయింది అసలు మనం చెప్పండి? ఆ మనిషిని చూసి ఈరోజు భయపడతారా మనం? దేనికి భయపడాలి? ఏం చేశారు వాళ్ళు? పోనీ ఇంటి 100 కోట్లు 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు, ఏమైనా చేశారా? అమరావతిని ఈ విధంగా వాళ్ళు మన ప్రాంతానికి చక్కటి రాజధాని రావాలని కోరుకునే ప్రయత్నంలో కూడా కావాలని కులాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి నష్టం కలిగించారు, విధ్వంసం సృష్టించారు. అంతేగాని ఈ ప్రాంతానికి మేలు చేసింది ఎక్కడ కూడా లేదు. నేను మొన్న లెక్కలు తెప్పించుకుంటే ఆశ్చర్యపోయాను. ప్రతిరోజు మనం అప్పులు తెచ్చుకునేది 205 కోట్ల రూపాయలు ప్రతిరోజు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఒక్క సంవత్సరంలో 205 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పు తెచ్చుకుంటున్నారు. ఆదాయం ఎంత మనకి? 414 కోట్లు ప్రతిరోజు. అంటే నెలకి 12,800 కోట్ల రూపాయలు మనకి ఆదాయం వస్తే 6,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు ప్రతి నెల. మరి మీరు అప్పు తెస్తున్నారు, ఆదాయం కూడా పెరిగిందని చూపిస్తున్నారు. మరి ఏమైపోయింది అభివృద్ధి? ఎందుకు మీరు ఒక రోడ్లు వేయలేకపోయారు? ఎందుకు మీరు ఒక కాలువ కట్టలేకపోయారు? ఈరోజున ఎందుకు ప్రతి వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్ పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నాడు? చెప్పండి. ఒక్క పని చేయించుకోలేకపోతున్నారు. 2 లక్షల రూపాయలతో ఒక పని చేయించుకోలేకపోతున్నారు వాళ్ళ గ్రామాల్లో కానీ, వాళ్ళ వార్డుల్లో కానీ. చెత్త పన్ను ఎక్కడైనా విన్నామా మనం? చెత్త మీద పన్ను వేసి అందరిని ఇబ్బంది పెడుతున్నారు. పట్టణాల్లో వచ్చి మన నాయకుల్ని గడప గడపకి ఏమో ఆ మంత్రి గారు వస్తున్నారంటే, మంత్రి కూడా కాదు ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన వస్తున్నాడంటే ముందే పోయి నిర్బంధించేస్తున్నారు. ఏం అవసరం? ఎందుకు మీతో పోలీసులు ఉండాలి మీరు గడప గడపకి వెళ్ళేటప్పుడు? మీలో నిజాయితీ ఉంటే, మీ పరిపాలన అభివృద్ధి అద్భుతంగా ఉందనుకుంటే ధైర్యంగా మీరు వెళ్ళండి గడప గడపకి. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటారు. పెన్షన్ అడిగితే మీరు ఇబ్బంది పెడతారా? ఒక యువకుడు ఉద్యోగం గురించి మాట్లాడితే అతన్ని బెదిరించి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు విజయవాడ. ఎట్లా మర్చిపోతాం మనం? ఈరోజు ఇంకొక విచిత్రమైన అంశం మీకు తీసుకురావాలి ఈ విషయం కూడా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరుగుతుందంటే కొన్ని పారామీటర్స్ చూస్తారు. ఎక్కువగా ఏం కొంటున్నారు జనం, ఏం అమ్ముడుపోతున్నాయి ఏంటని చూస్తారు. రియల్ ఎస్టేట్ ఎట్లాగో మన దగ్గర డమాల్, ఇక్కడ ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో, అవునా? యువత భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం కష్టపడి చదువుకున్న యువత ఎన్ని లక్షల మంది ఉపాధి కోసం మరి వలసలకు వెళ్ళిపోతున్నారో మన శ్రీకాకుళంలో మనం పెట్టిన సభలో వివరించాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా 2 వీలర్ సేల్స్ అద్భుతంగా పెరిగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే 19% తగ్గినాయి కొత్త 2 వీలర్ సేల్స్. కొనుగోలు లేదు. కొనుగోలు లేదంటే ఏంటి దాని అర్థం? కొనే శక్తి లేదు. భయంకరంగా మీరు ఇక్కడ పెంచేసిన ట్యాక్సులు కానివ్వండి ఇబ్బంది పెడుతున్నారు. యువత ఉద్యోగం తెచ్చుకున్నాక మొట్టమొదటి వాళ్ళు కొనుక్కోవాలనుకుంది 2 వీలరే కదా పాపం. 2 వీలర్ కొనుగోలు కూడా ఇక్కడ జరగడం లేదు ఆంధ్రప్రదేశ్లో. 19% సేల్స్ 2 వీలర్స్ ఈరోజు తగ్గింది. ఏమైపోతుంది? అందరు వలసలకు వెళ్ళిపోతున్నారు. నిజంగా రేపటి రోజున ఈ ప్రభుత్వం వస్తే అసలు ఉన్నామంటున్నారు చాలామంది ఇక్కడ మన రాష్ట్రంలో. ఎందుకు? మాటలతో కాదు, వాళ్ళని చైతన్యపరచండి, వాళ్ళకి ధైర్యాన్ని నింపండి. మీరు ఎవరైనా ఊహించారా శ్రీకాకుళం జిల్లాలో మనం అంత పెద్ద సభ చేయగలుగుతామని? చెప్పండి. ఎవరు నమ్మలేదు. ఎందుకంటే జనసేన పార్టీకి ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో కూడా ఆ విధంగా నాయకత్వం ఉంది. మన నాయకుడిని నమ్ముకునే యువకులు ముందుకు వస్తారు, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఎవరు ఊహించలేదు. మీరందరూ కూడా ఆ విధంగానే ముందడుగు వేయాలి, నిలబడాలి, తిరగండి. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రియాశీలక సభ్యత్వం అనేది గొప్ప అవకాశం ప్రజల్లోకి వెళ్ళడానికి. మనస్ఫూర్తిగా కుటుంబాన్ని ఆదుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం, ఒక కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా మనం చేస్తున్న ప్రయత్నం. ఇది ఎన్నికలప్పుడు వచ్చి 4 మంచి మాటలు చెప్పి ఓట్ల కోసం చేసే కార్యక్రమం కాదు. చాలా నిజాయితీగా ఈ పథకం ద్వారా జనసేన పార్టీ గురించి మీకు వివరాలు తెలుస్తాయి. పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు, ఆయన ప్రతిరోజు చెప్పే మాటలు, ఆయన ప్రెస్ రిలీజెస్, ఇవన్నీ కూడా ప్రతి క్రియాశీలక సభ్యుడికి చేరి భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం, ఎంత నిజాయితీగా మనం పనిచేసి
ఆంధ్రప్రదేశ్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే అంశాలపైన మనం మాట్లాడుకోవాలి. సభ్యత్వం అయిన తర్వాత కిట్స్ పంపిణీ విషయంలో ఇందాక నా దృష్టికి తీసుకొచ్చారు. ఒప్పుకుంటున్నాను, చాలా ప్రాంతాల్లో మన వాళ్ళు కొంచెం అశ్రద్ధ వహించారు. ప్రతి సందర్భంలో ఏవడైనా కూడా పండుగలు అంటారు, లేకపోతే పెళ్ళిళ్ళు అంటారు, ఇంకేవో అంటారు, కార్యక్రమాలు చేయడానికి కొంచెం అశ్రద్ధగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకని ఈసారి కొంచెం మార్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ ద్వారానే ఈ అన్ని నియోజకవర్గాల్లో, జిల్లాల్లో కూడా ఎంత త్వరగా మనం ఇది కార్యక్రమం పూర్తి చేసుకుని వాళ్ళకి అందించగలిగితే కిట్స్ బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వ్యూహం పార్టీ ఆఫీస్ నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా నెల రోజుల లోపే మీకు కిట్స్ అన్ని అందేటట్టు తప్పకుండా మేము ఆ నిర్ణయం తీసుకుని ముందు తీసుకెళ్తాం. అదేవిధంగా రాష్ట్రంలో యువత చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి పాపం ఎంతో ఆశతోటి భవిష్యత్తు గురించి మన ప్రాంతంలో ఎప్పుడు మనం అభివృద్ధి చేయగలుగుతాం అనే దానిపైన అంశాలపైన వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. మన పెట్టుబడుల గురించి మాట్లాడు మహాప్రభు అంటే కోడిపెట్టల గురించి, కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ మంత్రి గారికి ఆ వయసులో ఆ పదవి దొరికింది చాలా పెద్ద గొప్ప అవకాశం. ఉదయం పోయి ఆనంద్ మహేంద్ర గారితో ఫోటో దిగి ఆహ్వానించేసాం, ఆనంద్ మహేంద్ర గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్నా అని చెప్పి పెద్ద పెద్ద ఫోటోలు ప్రచురించుకున్నారు. మరుసటి రోజు ఉదయం కల్లా 1000 కోట్లు పెట్టుబడి ఆ తెలంగాణలో పెడుతున్నానని ఆనంద్ మహేంద్ర గారు ఆయనే స్వయంగా ట్వీట్ చేసి పెట్టుబడి కాస్త అక్కడికి తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇన్ఫోసిస్ గురించి నాకు బాగా గుర్తునేది, పదే పదే చెప్తున్నాను. ఈ మంత్రి గారిది విశాఖపట్నం జిల్లా కాబట్టి ఇన్ఫోసిస్ గురించి అక్కడ మనకి ITSEZ కింద 2,13,000 స్క్వేర్ ఫీట్ మనకు ఉంది మహాప్రభు. కనీసం ఆఫీసులను ఉపయోగించి కొత్తగా ఎవరిని వచ్చి అక్కడ ఆఫీసులు పెడతారేమో ప్రయత్నం చేయండి అంటే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇన్ఫోసిస్ వచ్చేసిందని చెప్పి ఆగస్టులో ప్రకటన చేశారు. ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా అయిపోయింది. ఎక్కడుంది ఇన్ఫోసిస్ చెప్పానండి? ఎన్ని వేల ఉద్యోగాలు తీసుకొచ్చారు చెప్పానండి? క్యాబినెట్లో వీళ్ళు ఎవరికి తెలియకుండా గుట్టుగా, మరి ముఖ్యమంత్రి కూడా వీళ్ళు చెప్తాడో నాకు తెలియదు, కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఎవరు కూడా? కడప స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పటి వరకు ఎంతమంది కృష్ణులు తెరపైకి తీసుకొచ్చారు వీళ్ళు? మొన్న 4వ కృష్ణుని తీసుకొచ్చారు, జిండాల్ స్టీల్ని. మొన్న అంటే అది కూడా 5-6 నెలలు అయిపోయింది. ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్లో రామాయపట్నం పోర్టులో జిండాల్ వాళ్ళకి 2 బర్తులు ఇచ్చారు. అది దేనికి? స్టీల్ కోసం కాదు, కమర్షియల్ యూస్ కోసం ఇచ్చారు. 600 ఎకరాలు కూడా ఇచ్చేశారు వాళ్ళకి. దేనికోసం? ఎందుకు ఈ దాపరికం? దేనికి? ఎందుకు మీలో నిజాయితీ లేదు? ఎట్లా వస్తాయి మనకి పెట్టుబడులు చెప్పండి? రోజు సరదాగా పాటలు పాడుకుంటూ ఎక్కడో కాన్ఫరెన్సులు చేసేసుకున్నాం, డావోస్కి వెళ్ళాం, సంతకాలు పెట్టేసాం, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు చెప్పండి? అసలు భరోసా నింపగలుగుతున్నారా? అటువంటి వాతావరణం ఇక్కడ తీసుకొచ్చారా పెట్టుబడులు వచ్చే విధంగా? ఏమొస్తుంది మనకి? మరొకసారి మన విశాఖపట్నంలో ఒక ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ చేయబోతున్నాం అని చెప్పి వీళ్ళు దానికి సిద్ధమయ్యారు, మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టడానికి. మరి ఇదే వైఎస్ఆర్సీపీ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే రాత్రింబౌలు విమర్శించారు కదా ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి. ఏమొచ్చినాయి కంపెనీలు చెప్పానండి? అప్పుడు వచ్చిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖపట్నంలో, ఇది ఫిన్టెక్ కంపెనీ అంటారు, ఫైనాన్షియల్ టెక్నికల్ కంపెనీ. విశాఖపట్నంలో ఆ రోజు పెట్టి వాళ్ళు 1000 మందికి ఉపాధి కల్పిస్తాం విశాఖపట్నంలో ఆ రోజు వచ్చారు గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే 20 మంది ఎంప్లాయీస్ అక్కడ తూతు మంత్రంగా నడుపుతున్నారు. ఎందుకు ప్రభుత్వం ఆ విధంగా స్పందించడం లేదు? ఎందుకు యువతలో నిరాశ కలిగించి ఇట్లా మోసం చేస్తున్నారు? ఎక్కడొచ్చినాయి మనకు ఉద్యోగాలు చెప్పండి? ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎంత పెద్ద జోక్ అయిపోయింది చెప్పండి. ఈ రోజుకి క్యాలెండర్, ఇక్కడ జాబ్ క్యాలెండర్ చూసాం మనం, క్యాలెండర్లు మారిపోతూనే ఉన్నాయి. ఏ క్యాలెండర్ వచ్చింది? జాబ్ క్యాలెండర్ చెప్పండి. అసలు యువత కోసం ఒక ప్రణాళికతోటి మనకి రేపటి రోజున ఇక్కడ పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మనం ఉపాధి కల్పించగలుగుతాం అనే ధైర్యం ఎవరైనా నింపగలుగుతున్నారా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చెప్పండి? ఏ శాఖ పైన సరే ఈ మంత్రులకి అవగాహన ఉందా? ఎందుకు ప్రజలు ఇట్లా మోసం చేస్తున్నారు చెప్పండి? మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధిలో మనం ముందుకెళ్తేనే ఈ ప్రాంతంలో మనకి పెట్టుబడులు వస్తాయి. ప్రైవేట్ కంపెనీలు ఎందుకు వస్తాయి మన ప్రాంతాన్ని చెప్పండి? మంచి రోడ్లు ఉంటే, మంచి వ్యవస్థ ఉంటే. ఇందాక కరెంటు గురించి చెప్పారు. కరెంటు గురించి ఈ రోజున మనం దేశవ్యాప్తంగా గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన
మనకి అవసరానికన్నా ఎక్కువగా మనకి ఈ రోజున పవర్ ఉంది మనకి భారతదేశంలో. కానీ ఎందుకు సామాన్యుని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజున? వేల కోట్ల రూపాయలు వీళ్ళు ప్రజల దగ్గర దోచుకుని ఎక్కడ చేశారు అభివృద్ధి చెప్పండి? కనీసం జీతాలు కూడా ఇవ్వలేరే వీళ్ళు టైంకి. మొన్న ఎవరో చెప్తున్నాను నాకు, ఈరోజు జీతాలు పడ్డాయండి, మేము పాలాభిషేకం చేస్తాం మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ. నిజంగా ఒక ఎంప్లాయీ చెప్పడం అన్నమాట, 11వ తారీఖున జీతం పడితే చాలా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం అండి, పాలాభిషేకం చేస్తాం ముఖ్యమంత్రి గారు కానీ. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది ఈరోజు. ఇన్ని అప్పులు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లోనే 55,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 55,000 కోట్ల రూపాయలు. వాళ్ళకు ఉన్న అర్హత 52,000 కోట్ల రూపాయలు సంవత్సరం మొత్తానికి. అంటే ఈ 3 నెలలు కూడా ఒక్క పైసా కూడా తీయలేరు వీళ్ళు. 1,35,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ల ద్వారా వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు. బెవరేజెస్ కార్పొరేషన్ అని, ఆర్టీసీ అని, మైనింగ్ కార్పొరేషన్ అని, ఎక్కడ చూసినా దోచుకుంటున్నారు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కోసం తప్ప మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కాదు. కాబట్టి రాజకీయంగా చాలా అవసరం. క్రియాశీలక సభ్యులుగా మీరు 10 మందిని ప్రభావితం చేయాలి. మీరు ఇంటింటికి వెళ్ళి ప్రభావితం చేసి వాళ్ళ క్రియాశీలక సభ్యత్వం తీసుకోమనాలి. మన రాజకీయ ప్రయాణం గురించి, మన వ్యూహాల గురించి దయచేసి మన పవన్ కళ్యాణ్ గారికి వదిలేసేయండి. అది మనం వ్యక్తిగతంగా మనం ఎక్కడంటే అక్కడ కూర్చుని మాట్లాడుకుని వాళ్ళతో వెళ్తే బాగుంటుంది, వీళ్ళతో వెళ్తే బాగుంటుంది, ఆ సీట్లు మనవి, ఈ సీట్లు మనవి, ఎవరికి వాళ్ళు పంచుకుని ఖర్చులు వేసుకుంటే మాత్రం అది అయ్యే పని కాదు. ముందు మనం ఎదగాలి, మనం బలంగా ఎదగాలి. ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏంటనేది మనం చూపించుకోవాలి. దానికి మనం సమన్వయపరచుకోవాలి, చాలా అవసరం. నేను ఈ సందర్భంగా మన అమిశెట్టి వాసుని, పోతిని మహేష్ గారిని కూడా కోరుతున్నాను, మనకి కొత్త నాయకత్వం కూడా అవసరం. మనకి ఇక్కడ దయచేసి ప్రోత్సహించండి, ఇతర పార్టీల నుంచి ఆహ్వానించండి. ఎందుకు మన పార్టీలో ఇంకా చేరలేదు, ఏ కారణాలతోటి వాళ్ళు వెనకాడుతున్నారు, వాళ్ళతో ఏమైనా సంప్రదించాలా, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలా, వారికి ఏమైనా అష్యూరెన్సెస్ ఇవ్వాలా, ఇటువంటి అంశాలపైన మీరు మాట్లాడండి. మహిళలు మీరు కూడా దయచేసి మీరు దాని మీద ప్రత్యేకంగా మీరు దృష్టి సారించండి. ఏ స్థాయిలోనే సరే, ఒక్కొక్కసారి మన కార్పొరేషన్లో పోటీ చేసిన వ్యక్తులు కూడా చాలా బలమైన నాయకులు ఉంటారు. అనేక కారణాల వల్ల రాలేకపోతున్నారు, కానీ మనం తీసుకెళ్ళాలి, వాళ్ళు కలవాలి, అందించాలి వాళ్ళకి ఆ సహకారం. దయచేసి పార్టీలో ఆహ్వానించండి, కొత్త సభ్యుల్ని తీసుకురండి, పార్టీని బలోపేతం చేసుకుందాం. విజయవాడ పట్టణంలో జనసేన అంటే నంబర్ 1 పార్టీగా మనం ఎదగాల్సిందే. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు, నేను 2019 ఎన్నికల తర్వాత మొట్టమొదటి సమావేశంలోనే ఆ రోజు కోరుకున్నాం. అదే రోజు అనుకున్నాం, విజయవాడ రాజధానిగా ఒక పెద్ద పట్టణంగా, నగరంగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ముందు అడుగు చాలా బలంగా వేయాలి, మనం నిలబడాలని. మన పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, ఎవరు మన అభ్యర్థులు, ఇవన్నీ ఆ వ్యూహం అంతా మన పార్టీ అధ్యక్షులకు వదిలేసేయండి. మీరు దయచేసి మీ వంతు మీరు కృషి చేయండి, మీ డివిజన్లో మీరు కృషి చేయండి. 100 కాదు, ప్రతి డివిజన్లో మనం కనీసం 500 మందిని చేర్చుకోగలుగుతాం. ఎందుకు మిగిలిన ఆ భరోసా లేదు చెప్పండి. ఒకసారి మీరు లెక్కలు తీయండి. మీరు డివిజన్ల వారీగా మనకు వచ్చిన ఓట్ల గురించి మీరు ఒకసారి లెక్కలు తీస్తే మీకే ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా 15,000 క్రియాశీలక సభ్యత్వం మనకి విజయవాడ పట్టణంలో మనకి రావాల్సిందే. అదొక టార్గెట్గా పెట్టుకుని మనం పనిచేద్దాం. టిడ్కో గృహాల గురించి చెప్పాడు మహేష్, అసలు అంతకన్నా జోక్ ఏం లేదు, మీ అందరికీ తెలుసు. దసరా అన్నారు, దసరా అయిపోయింది. ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు అన్నారు, అది కూడా అయిపోయింది. క్రిస్మస్ పండుగ అన్నారు, అది కూడా అయిపోయింది. సంక్రాంతి అన్నారు, సంక్రాంతి కూడా అయిపోయింది. ఇప్పుడు ఉగాది గురించి మాట్లాడుతున్నారు. మరి ఇంకెన్ని పండుగలు, ఇంకెన్ని సంవత్సరాలు మారాలో మనకు తెలియదు. కానీ రాష్ట్రంలో 29 లక్షల మందికి గృహాలు ఇస్తామని చెప్పి 75,000 కోట్ల రూపాయలతోటి వీళ్ళు అతి పెద్ద స్కామ్ చేశారు. ఈ జగనన్న కాలనీ ద్వారా అతి పెద్ద స్కామ్ చేశారు. ఎక్కడో మారుమూరు ప్రాంతాల్లో ముందే మాట్లాడేసుకుని, అగ్రిమెంట్లు చేసుకుని, స్థానిక శాసనసభ్యులు, మంత్రులు వీళ్ళందరూ గుడుపుటాన్ని చేసి ప్రజల్ని మోసం చేసి మీకు 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం అని చెప్పారు. అసలు కనీసం అక్కడ వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు. సామాన్యులు ఎట్లా వెళ్ళగలుగుతారు, ఎట్లా ఇల్లు కట్టుకోగలుగుతారు? బెదిరించి 4 పిల్లర్లు వేసి ఫోటోలు తీసి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,80,000 రూపాయలు తెచ్చుకొని వీళ్ళు ఇంటింటికి ఇచ్చేసామని చెప్పి ఈరోజు చేతులు దులుపుకుంటున్నారు. టిడ్కో ఇల్లు 2,63,000 మందికి టిడ్కో ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు. విజయవాడలో
చాలా అద్భుతంగా మొట్టమొదటి కార్యక్రమం విజయవాడ పట్టణంలో మీ అందరూ కలిసి చేశారు. రాష్ట్రానికి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా మీరు చేశారు. ఎట్లా ఎంత దుస్థితిలో ఉన్నాయో టిడ్కో గృహాలు కట్టినవి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు బెనిఫిషరీస్ కానీ. ఖచ్చితంగా చేద్దాం. మీరు ఏ కార్యక్రమం ఆలోచించినా బ్రహ్మాండంగా ఆలోచించండి, సారథ్యం వహించండి. మీతో పాటు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆహ్వానిద్దాం, కలిసి పనిచేద్దాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి లబ్ధిదారులకి మేలు జరిగే విధంగా, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి మేలు జరిగే విధంగా ఈ మోసాన్ని ఎండగట్టి జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది, మీకు బలంగా నిలబడుతుందని చెప్పి మీరు ఆ సందర్భంలో మీరు అందరికీ తెలియజేయండి. దయచేసి నేను ముగించే ముందు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడేది, ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోండి. ప్రతి ఒక్కరు వాలంటీర్గా చేరండి. మీకు అంతమంది నాయకులందరూ వచ్చారు కాబట్టి వాలంటీర్గా చేరి సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మీరు చురుగ్గా పాల్గొని మన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, తదనంతరం ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా, ఆ ప్రాంతంలో జనసేన పార్టీ బలంగా ఎదిగే విధంగా, రేపటి రోజున మనం ప్రతి ప్రాంతంలో దిమ్మగట్టి అద్భుతంగా మన జెండా మనం ఎగిరేసే విధంగా ఈ సభ్యత్వం చాలా అవసరం. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళమని, తక్కువ సమయం ఉన్నా కూడా మీరు అందరూ కూడా పాపం ఈరోజు వర్కింగ్ డే అయినా కానీ ఇంతమంది వచ్చారు. మనస్ఫూర్తిగా మహేష్ గారిని, వాళ్ళ టీంని, అమిశెట్టి వాసు గారిని, వీర మహిళలు అందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.